సమయం ప్రభావాన్ని కల్పించుకుంటూ నీ కృపను కనిగిరని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ప్రభువా, మరి దినమంతా మాకు సాయం చేసినారు వందనాలు. బైబిల్ స్టడీ కొరకు మరి ఆయన మీ ప్రజలు తీసుకొని వచ్చినారు వందనాలు. ఎంతో గొప్ప రక్షణ మాకు ఇచ్చినారు. రక్షించుకున్న తర్వాత ఆత్మీయంగా ఎదగడానికి తండ్రి మరి వాక్యము అమృతంలో బోధ సహవాసంలో రొట్టెలుట ప్రార్థన అని యొక్క సంఘంలో మమ్మల్ని చేసినారు. ప్రభు మరి సంఘ అభివృద్ధి కొరకు మీరు కాపాడని ఉపదేశకులని బోధకులని అపోస్తలులని ప్రవక్తలని ఇచ్చినందుకు కూడికని ఆలోచిస్తున్నాం. సహాయం చేయండి. పాటలు పాడేటప్పుడు వాక్య జ్ఞానంలో కూడా తోడుకుంటున్నాడు. ప్రభు మరి దౌర్భాగ్యమైన నన్ను కూడా మీ పట్టణంలో క్షేమంగా అనిపించినారు వందనాలు. ఈ కూడిక ద్వారా మరి కనీసం ముక్కైనా మేము నేర్చుకునేలాగా సహాయం చేయవలసిందిగా యేసుక్రీస్తు ప్రభు వారి నామమున అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో యేసునామములో వర్ధిస్తున్నాం. సాయం చేయవలసిందిగా కోరుతూ యేసునామములో ప్రార్థించడం తండ్రి. ఆమె 33వ పాట పాడడం. పాట సంఖ్య 33. విల్ సింగ్ సాంగ్ నంబర్ 33. పాటలు పాడేవారు ముందుకు రావచ్చు. విల్ సింగ్ సాంగ్ నంబర్ 33. 33వ పాట. క్రీస్తుని నామము నిత్యము నిల్చున్, సూర్యుడున్నంత కాలము చిగుర్చున్ అనే పాట పాడుతూ మనం ఈ యొక్క కూడికను ఆరంభిస్తాం. కీర్తన 33, సాంగ్ నంబర్ 33. ఫిబ్రవరి సియో గీతంలో 33వ పాట పాడుతూ మనం ఈ యొక్క కూడికను ఆరంభిస్తాం. క్రీస్తుని నామము నిత్యము నిల్చున్, క్రీస్తుని నామము నిత్యము నిల్చున్, సూర్యుడున్నంత కాలము చిగుర్చున్, సూర్యుడున్నంత కాలము చిగుర్చున్, అతనిని మహిమను లెల్లారు, అతనిని మహిమను లెల్లారు, తద్యాముగా Oh
వెనకాల నుండి 8 నూతనముగా చేర్చబడిన పాటలు ఉన్నది. వెనకాల నుండి 8వ పాట. ఆహా ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగి నాకు కొలత లేనిది తుది అందరిది ప్రేమను వివరింప వీలకున అనే పాట పాడతాం. నూతనముగా చేర్చబడిన సియోను గీతంలో ఉంది. అప్పుడు 8వ పాట. ఆహా ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగి నాకు కొలత లేనిది తుది అందరిది ప్రేమను వివరింప వీలకున ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగి నాకు కొలత లేనిది తుది అందరిది ప్రేమను వివరింప వీలకున ప్రేమతో చేరుకొని ప్రేమతో చేరుకొని Ah
బైబిల్ పఠనం కొరకు మనం ఒక లేఖన భాగాన్ని చదువుకుంటాం.
ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి మనం కొంత వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. సో మీరు కూడా సాపం మీద కూర్చోండి. సో ఇది సౌండ్ మొత్తం తగ్గించేసి, మనకు అసలు సౌండే అవసరం లేదు, నాకు అక్కడ వరకు వెళ్తుంది. ఓకేనా? సో మరీ ఓవర్ సౌండ్ పెట్టకుండా కొంచెం పెట్టేసి నువ్వు వెళ్ళి సాపం మీద కూర్చో. దాన్ని నేను మాట్లాడికి ఇట్లా మనకు యెహోషువ మొదటి అధ్యాయం చూస్తాం. యెహోషువ గ్రంథం. సో బైబిల్ పట్టణం కొరకు ఒక 2 నెలలు నేనే వస్తాను. సో పెద్దలు నాకు ఫోన్ చేసి చెప్పినారు, ఒక 2 నెలలు నేనే వస్తాను. సో ఈ యొక్క యెహోషువ గ్రంథాన్ని మనము ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. సో నేను వచ్చేసరికి 7:30 అవుతుంది. మీరు 7 o'clock స్టార్ట్ చేయాలి అని అంటే మీరు ఎవరైనా సరే ఒకరి బాధ్యత తీసుకొని ఓపెనింగ్ ప్రేయర్ చేసి ఒక 2 పాటలు పాడండి. ఆ పాటలు పాడలో నేను వచ్చేసాను. సో లేదు అంటే నేను వచ్చేసరికి ఈరోజు కూడా రాలేదు. 7:30 స్టార్ట్ చేస్తాము అంటే 7:30 స్టార్ట్ అవుతుంది, 8:30 అయిపోతుంది. సో ఎప్పుడు వాళ్ళు మాకు చెప్పిన దాన్ని బట్టి 20 నిమిషాల పాటలు, 40 నిమిషాల వాక్యం, 1 అవర్లో బైబిల్ స్టడీ అయిపోవాలి. సో నేను అదే దాన్ని ఫాలో అవుతాను. సో 20 minutes సాంగ్స్, 40 minutes మెసేజ్. యెహోషువ మొదటి అధ్యాయం మొదటి 9 వచనాలు మార్చి చదువుతారు. మీ భాగాన్ని మీరు స్పష్టంగా అర్థాన్ని గ్రహిస్తూ ప్రార్థనాపూర్వకంగా చదవవలసిందిగా యేసు నామమున మనవి చేస్తున్నాం. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 9 వచనాలు మనం మార్చి చదువుతాం. మొదటి వచనం నేను చదువుతున్నాను. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. 3వ వచనం నేను చదువుతున్నాను. నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును నీకు సరిహద్దు. 5వ వచనం నేను చదువుతున్నాను. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషులను నీ ఎదుట నిలువలేక ఇవ్వను. నేను మోషేకు తోడయుడునట్టు నీకును తోడయుడును. నిన్ను విడువను, నిన్ను ఎడవలను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేది. 7వ వచనం నేను చదువుతున్నాను. యెహోషువ 1:7. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నీవు బోధింపకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం జీవితకు నీవు జాగ్రత్త పడునట్టు దివారాత్రం దాన్ని ధ్యానించిన కదా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. 9వ వచనం అందరం కలిసేసాం. యెహోషువ 1:9 అందరం కలిసి. నేను నీ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. 5వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం ఒకసారి. యెహోషువ 1:5. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషులను నీ ఎదుట నిలువలేకును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండును. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనం. సార్వత్రిక సంఘానికి దేవుడు ఇచ్చిన వాక్యముల నుండి ఫస్ట్ వచ్చే వాగ్దానం చదువుతాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చదువుకున్న లేఖన భాగం దేవుడు మాతో చెప్తున్నాక. సో ఈ అంటే ఇప్పుడు నేను వచ్చిన అన్ని రోజులు ఈ యొక్క బైబిల్ స్టడీలో ఏం చేస్తామంటే ఈ యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానించడానికి ట్రై చేస్తాం. సో ఎంతవరకు అయితే అంతవరకు దీన్ని కంటిన్యూ చేస్తాం. సో ఈ యొక్క యెహోషువ పుస్తకము అనేది ఏమి అంటే ధర్మశాస్త్ర అంటే బైబిల్లో ఫస్ట్ 5 బుక్స్, ఆ మొదటి 5 పుస్తకాలని ధర్మశాస్త్రం అంటాము. ఆ మొదటి 5 పుస్తకాలు అయిపోయిన తర్వాత చరిత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఈ యొక్క యెహోషువ పుస్తకంతోనే చరిత్ర అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని
హిస్టరీ, బిగినింగ్ ఆఫ్ హిస్టరీ అని అంటారు. సో కాబట్టి ఈ యొక్క యెహోషువ పుస్తకము లేకపోతే ఈ యెహోషువ అనే పేరుకి అర్థం ఏంటి అంటే యెహోవాయే నా రక్షకుడు, సాల్వేషన్ ఆఫ్ జెహోవా అని అంటారు. యెహోషువ అంటే సాల్వేషన్ ఆఫ్ జెహోవా, యెహోవా యొక్క రక్షణ అని అర్థం. ఈ యెహోషువకి ఇంకో పేరు కూడా ఉంది. ఈ యెహోషువకి ఏముంది? ఇంకొక పేరు కూడా ఉంది. వెరీ గుడ్, హోషేయ. సో హోషేయ అనే పేరుతో అర్థం ఏంటంటే రక్షకుడు. హోషేయ అంటే రక్షకుడు అని అర్థం. యెహోషువ అంటే యెహోవా, సాల్వేషన్ ఆఫ్ జెహోవా, యెహోవా యొక్క రక్షణ అని అర్థం. ఓకే, సో యెహోషువ ఈ యొక్క మొట్టమొదటి వచనాన్ని మనం చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు అసలు కొన్ని సందర్భాలలో ఇది మన ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేసరికి ఈ వాక్యాన్ని నేను ప్రాక్టికల్ లైఫ్లో అప్లికబుల్ చేసేసరికి చాలా ఏమి అంటే అద్భుతంగా అది ఉంటుంది. మొట్టమొదటి వచనం నేను చదువుతున్నాను. యెహోషువ మొదటి అధ్యాయం మొదటి వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడు మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. మనందరికీ ఈ సందర్భం చాలా బాగా తెలుసు. సో దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దానం చేసిన దేశంలోకి నీ సంతానాన్ని నేను నడిపిస్తాను. 400 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉంటారు. ఆ బానిసత్వంలో నుండి తెగుళ్ళ చేత అద్భుతం చేసి ఆశ్చర్యకారిగా చేసి ఆ బానిసత్వంలో నుండి నేను వాళ్ళని విడిపిస్తాను. విడిపించిన తర్వాత ఏంటి అంటే నీ ఏ దేశమందు నువ్వు పరవాసిగా ఉన్నావో ఆ దేశాన్ని వాళ్లకు నేను స్వాస్థ్యంగా ఇచ్చేస్తా అని అంటాడు. సో ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడానికి ఏమి అంటే మనందరికీ బాగా తెలుసు, మోషే అహరోనులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. మోషే అహరోనులను ఏర్పాటు చేసుకున్న తర్వాత చాలా గొప్ప అద్భుతమైన విడుదల వాళ్ళు పొందుకుంటారు. సో ఇప్పుడు మనం ఏమంటే యెహోషువ గురించి కొన్ని మాటలు ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. సో యెహోషువ రక్షణ పొందినాడా అని అంటే పొందినాడు. యెహోషువ రక్షణ పొందినాడు. యెహోషువ బాప్తిసం తీసుకున్నాడా అని అంటే తీసుకున్నాడు. సరే, ఐగుప్తు దేశంలో నుండి వీళ్ళంతా విడిపింపబడ్డారు, విడుదల పొందుకున్నారు అంటే రక్షణ పొందినారు అని అర్థం. ఎర్ర సముద్రం దాటినారు అని అంటే ఏంటంటే బాప్తిసం తీసుకున్నారు అని అర్థం. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 1, 2, 3, 4, 5 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అందరూ మోషే చేత సముద్రములో ఏమి అంటే బాప్తిసం తీసుకున్నారు అని ఉండదు. సో కాబట్టి బానిసత్వంలో నుండి విడిపింపబడ్డారు అని అంటే రక్షణ పొందినారు అని అర్థం. ఎర్ర సముద్రం దాటినారు అని అంటే బాప్తిసం తీసుకున్నారు అని అర్థం. దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా సరే మనము ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. ఆత్మీయంగా అర్థం చేసుకుంటేనే వాక్యం మనకు అర్థమవుతుంది. అదే కరెక్ట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్, అదే సరైన విధానంలో అర్థం చేసుకోవడం. అంతేగాని ఈ యొక్క మాట ఇట్లా ఉన్నది, ఈ వచనం నాకెట్లా వర్తిస్తుంది అని మనము డౌట్ పడకూడదు. ప్రతి వాక్యము మనకు ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇప్పుడు సరే, వాళ్ళు అరణ్యంలో ఉన్నారు, 40 సంవత్సరాల అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. మరి మోషే 40 సంవత్సరాల అరణ్యంలో వాళ్ళని నడిపించినాడు. నడిపించిన తర్వాత మోషేనే ఫెయిల్ అయిపోయాడు. సేవకుడు ఏమైనాడు? ఫెయిల్ అయిపోయినాడు. దేవుడు ఆజ్ఞాపించినాడు అంటే దేవుడి యొక్క మాటని ఆయన లెక్క చేయలేదు. బండతో మాట్లాడు బాబు నీళ్ళు వస్తాయి అంటే ఆయన ఆ యొక్క బండని కొట్టినాడు. సరే, ఏది ఏమైనప్పటికీ సో సేవకుడు ఫెయిల్ అయిపోయినాడు, సేవకుడు చనిపోయినాడు. ఇప్పుడు సేవకుడు దేవుడు, మరి ప్రజలంతా ఏమైపోవాలి అని అంటే ఇక్కడ యెహోషువ గురించి మనము చూస్తున్నాం. దేవుడు ఏం చేసినాడు అంటే ఈ యొక్క యెహోషువని ఎన్నుకున్నాడు. యెహోషువని ఏర్పాటు అనేది దేవుడు చేసుకున్నాడు. సరే, ఈ యెహోషువ అనే వ్యక్తి బైబిల్లో మొట్టమొదటిసారి ఎక్కడ వచ్చినాడు అనే సంగతి మనం కనుక చూసినాం అనుకోండి, నిర్గమకాండము 17వ అధ్యాయము 9వ వచనం. అక్కడ మనం యెహోషువ యొక్క పేరు అనేది చూస్తాం. యెహోషువ అనే పర్సన్ మొట్టమొదటిసారి ఎక్కడ పిక్చర్లోకి వచ్చినాడు అంటే నిర్గమకాండము 17వ అధ్యాయము 9వ వచనం. అక్కడ యెహోషువ అనే పేరు మనము చూస్తాం. చదవండి. 17:9 నిర్గమకాండం.
కొంచెం గట్టిగా. మోషే ఆ, యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదాన్ని. సో యెహోషువ అనే క్యారెక్టర్ మనకు ఇక్కడ పరిచయం అవుతాడు. సరే, ఇప్పుడు యెహోషువ రక్షణ పొందినాడు అని అన్నాం. సో మనం కూడా రక్షణ పొందినాము. దాని తర్వాత యెహోషువ ఏం చేసినాడు అంటే బాప్తిజం తీసుకున్నాడు అని మనం చూసినాం. సో నేను కూడా బాప్తిజం అనేది తీసుకున్నాను. మనం కూడా బాప్తిజము తీసుకున్నాం. సో ఒక విశ్వాసి రక్షణ పొందిన తర్వాత బాప్తిజం తీసుకున్న తర్వాతనే ఆ విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఆత్మీయంగా దేవుడితో ఎలా నడవాలి, నేను ఆత్మీయంగా దేవుడి యొక్క మార్గాలలో ఎట్లా నడవాలి అనేది మనం దేవుడి మందిరానికి వచ్చి నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుని సేవకుడైన మోషే చనిపోయినాడు. ఆ మోషే చనిపోయినాడు అంటే ఇప్పుడు ప్రజలందరూ ఏమైపోవాలి, ఆ ప్రజలందరినీ ఇప్పుడు ఎవరు చూసుకోవాలి అని అంటే దేవుడు ఏం చేసినాడు అంటే యెహోషువని ఎన్నుకున్నాడు, యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఎందుకు దేవుడు యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు అంటే హౌ ద లార్డ్ ప్రిపేర్డ్ జాషువా, ఈ యొక్క యెహోషువని దేవుడు ఏ విధంగా సిద్ధం చేసినాడు, అసలు యెహోషువలో ఎలాంటి లక్షణాలు చూసి దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇప్పుడు మనం చదివినాము 17వ అధ్యాయము 9వ వచనం నిర్గమకాండము. అమాలేకీయులు యుద్ధంకి వచ్చినప్పుడు సో మోషే ఒక లీడర్, నాయకుడు, ఆయనే ముందుండి అందరినీ నడిపిస్తున్నాడు. సో యుద్ధం వచ్చింది అంటే శ్రమలు వచ్చినాయి, ఇరుకు పరిస్థితులు వచ్చినాయి, ఇబ్బంది పరిస్థితులు వచ్చినాయి, నా ఇంట్లోనే సమస్యలు ఉన్నాయి, నా కుటుంబంలోనే సమస్యలు ఉన్నాయి, నా సంఘంలోనే సమస్యలు ఉన్నాయి, నా ఉద్యోగంలోనే సమస్యలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ సమస్యలే ఉన్నాయి. ఈ సమస్యలలో యెహోషువ ఏ విధంగా ప్రవర్తించినాడు అనేది మనం అక్కడ చూస్తాం. సో 17వ అధ్యాయము 9వ వచనము నిర్గమకాండం మనం చదివినాము. అమాలేకీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చినారు. సో యెహోషువకి ఉన్న చాలా మంచి లక్షణం ఏంటి అంటే ఒబీడియన్స్, ఏంటి విధేయత. దేవుని సేవకుడైన మోషే యాక్చువల్లీ ఆయన లీడర్, ఆయన ముందు వెళ్తున్నాడు. మరి యుద్ధం వచ్చింది, కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. సేవకుడు ఏం చెప్పినాడు అని అంటే యెహోషువ నువ్వు మనుషులను ఏర్పాటు చేసుకో, మన మధ్యలో ఎవరైతే బలాఢ్యులు ఉన్నారో యుద్ధశూరులు ఉన్నారో వాళ్ళందరినీ ఏర్పాటు చేసుకొని నువ్వు ఆ ప్రజలందరూ వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళండి, నేనేం చేస్తానంటే ఆ కొండ మీదకి వెళ్తాను. సిచ్యువేషన్ ఎట్లుందండి? శత్రువులు మన ఇళ్ళకి వస్తున్నారు అంటే ఊరికే వస్తారా? వాళ్ళు ఆయుధాలు పట్టుకొని వస్తారు, వాళ్ళు ఏవేవో ఆయుధాలు పట్టుకుంటారు. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే మనల్ని నాశనం చేయాలి. అరే ఇదేదే సేవకుడు ఇట్లా అంటున్నాడు, మేమేమో యుద్ధం చేయడానికి పోవాలంట, ఆయనేమో ఎక్కడో దాక్కుంటాని ఆ కొండ మీద ఎక్కడో పోతున్నాడు. మనకి ఎట్లుంటుందండి? అదే సిచ్యువేషన్లో మనం ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎట్లుంటుంది? నువ్వే సేవకుడు నువ్వే పారిపోతే మేము ఎక్కడ యుద్ధం చేస్తామని మేము కూడా యుద్ధం పడి పారిపోతాం అంటాం. కానీ యెహోషువ అట్లా అనని లేదు. అసలు వెరీ వెరీ ఒబీడియంట్. ఆయన మోషేకి చాలా విధేయుడుగా ఉన్నాడు. దేవుని సేవకుడు ఏది చెప్తే అది యెహోషువ గుడ్డిగా నమ్మినాడు. ఆయన ఏమి అంటే సేవకుడు చెప్పి చేసినాడు అంతే. సరే, మోషే అక్కడెక్కడికో కొండ మీదకి వెళ్తాను అంటున్నాడు. ఆయన వెళ్ళని నా పరిచర్య ఇది, నా పని మీకు నేను యుద్ధం చేయాలా అని చెప్పేసి యెహోషువ ఏం చేయాలంటే మనుషులను తీసుకున్నాడు. మనుషులను ఏర్పాటు చేసుకొని వాళ్ళతో పాటు ఆ యొక్క యుద్ధానికి వెళ్ళినాడు. సరే, యుద్ధానికి వెళ్తుంటే యెహోషువ ఒకటి గమనించినాడంట. ఏమని గమనించినాడు అంటే ఆ యొక్క యుద్ధంలో మోషే ఏం చేసినాడు అనంటే యుద్ధానికి రాకుండా, యుద్ధం చేయకుండా మరి మోషే ఏం చేస్తున్నాడు అని ఈ యెహోషువ చాలా కేర్ఫుల్గా గమనిస్తున్నాడు. ఒకవైపు యుద్ధాన్ని చూసుకుంటున్నాడు, ఇంకోవైపు ఆయన ఏమి అంటే సేవకుడు ఏం చేస్తున్నాడు, లేకపోతే ఒక ఆత్మానుసారుడైన వ్యక్తి ఏం చేస్తున్నాడు, దేవుని స్వరము వింటున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు. సో మనందరికీ బాగా తెలుసు కదా, అప్పటి వరకు దేవుడు కేవలం మోషేతోనే మాట్లాడాడు, మిగతా ఏ వ్యక్తితో కూడా దేవుడు మాట్లాడాడు, కేవలం మోషేతోని మాత్రమే మాట్లాడాడు. ఆ మోషే వచ్చి దేవుని మాటని ప్రజలకి వినిపించినాడు. సో ఇవన్నీ మనకు బాగా తెలుసు. సరే, మరి దేవుని స్వరము వింటున్న ఈ సేవకుడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు అనే సంగతి యెహోషువ చాలా జాగ్రత్తగా గమనించాడు. ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు గమనించిన సంగతి ఏంటి, ఆయన తెలుసుకున్న సంగతి ఏంటి అంటే సేవకుడు
అక్కడ కొండ మీదకి వెళ్ళినాడు, ఆయన కర్ర పట్టుకున్నాడు, ఆ కర్రని పైకెత్తి పట్టుకున్నాడు. పైకెత్తి పట్టుకుంటే ఎంతసేపు అయితే మోషే చేతులు పైకున్నాయో ఇశ్రాయేలు అందరూ గెలుస్తున్నారు, శత్రువులందరూ చనిపోతున్నారు. మోషే యొక్క చేతులు బరువెక్కుతుంటే ఆ చేతులు నిదానంగా కిందికి వస్తున్నాయి. కిందికి వస్తూ ఉంటే యెహోషువ గమనించిన సంగతి ఏంటంటే మన వాళ్ళు చనిపోతున్నారు, శత్రువులు గెలుస్తున్నారు. వాళ్ళు మన మీద యుద్ధానికి వచ్చినప్పుడు మన వాళ్ళు చనిపోతున్నారు, శత్రువులు గెలుస్తున్నారు, వాళ్ళు బ్రతుకుతున్నారు అనే సంగతి యెహోషువ గమనించి ఈ యెహోషువ చేసిన పని ఏంటి అంటే హూరు ఇంకా అహరోను వాళ్ళు అక్కడనే ఉన్నారు. వాళ్ళిద్దరికీ చెప్పేసినాడు, హూరు బ్రదర్, అహరోను బ్రదర్, ఈ యొక్క యుద్ధాన్ని నేను చూసుకుంటాను. అసలైన యుద్ధం ఇది కాదు, అసలైన యుద్ధం అక్కడ ఉంది, ప్రార్థనలో అసలైన యుద్ధం ఉంది. ఆ యొక్క సేవకుడు చేస్తున్నాడు, సేవకుని చేతులు పై ఉన్నంత సేపు అంటే నేను ప్రార్థన చేసినంత సేపు, ఎంతసేపు అయితే నేను ప్రార్థన అట్మాస్ఫియర్ లో ఉన్నానో ఆ ప్రార్థన అనేది నాకు ఏదైతే విజయాన్ని తీసుకొని వస్తుంది. సేవకుని చేతులు పై ఉన్నంత సేపు మనం గెలుస్తున్నాము, సేవకుని చేతులు కిందికి వస్తే మనోళ్ళు చనిపోతున్నారు. కాబట్టి మీరిద్దరు వెళ్ళండి, అహరోను బ్రదర్ అండ్ హూరు బ్రదర్, మీరిద్దరు వెళ్ళి సేవకునికి హెల్ప్ చేయండి. ఆయన యొక్క చేతులు కిందికి వస్తే మనలో ఒక్కడు కూడా బ్రతకడు. అర్థమైంది దేవుడు? మోషే యొక్క చేతులు కనుక కిందికి వస్తే ఆయన చేతులు మొత్తానికి కిందికి వచ్చేసినాయంటే మనలో ఒక్కరు కూడా బ్రతకరు అనే మాట యెహోషువ వీళ్ళకి చెప్పాడు. అహరోనుకి హూరుకి చెప్తే ఆ యొక్క హూరు ఇంకా అహరోను కూడా ఏమంటే తొందరగా సేవకుల దగ్గరికి వెళ్ళి ఒక చోట ఒక స్తంభం మీద కూర్చోబెట్టి ఇక్కడ ఆయన ఇక్కడ ఆయన ఇద్దరు చేతులు పైకి. సో ఏమి చేస్తున్నాము అని అంటే యెహోషువ యొక్క గమనిక ఏ విధంగా ఉంది, ఆయన మందిరానికి వచ్చి ఏం నేర్చుకున్నాడు, లేకపోతే మందిరంలో ఆత్మానుసారులైన వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళని చూసి ఈ యొక్క యెహోషువ ఏం నేర్చుకున్నాడు అనే సంగతి నువ్వు నేను చూస్తున్నాం. ఇప్పుడు నిర్గమకాండము 17వ అధ్యాయము ఏమి అంటే 10వ వచనం నేను చదువుతున్నాను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖర మెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోషే తన చెయ్యి దిగినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. సో కాబట్టి ఇవన్నీ మనము చూసినాం. సో చూసిన తర్వాత ఏంటంటే చాలా గొప్ప విజయం అనేది దేవుడి ప్రజలకి అక్కడ వస్తుంది. 13వ వచనం నేను చదువుతున్నాను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను తెరిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను. 14వ వచనం చాలా ప్రాముఖ్యం, చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయును గనుక జ్ఞాపకార్థంగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. అప్పటి వరకు జరిగిన సంగతి ఏంటంటే మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన ప్రతి మాట, అంటే దేవుడు మోషేతో మాట్లాడిన ప్రతి మాట కూడా మోషే ఏం చేసినాడు అంటే ప్రజలందరికీ చెప్పినాడు. దేవుడు ఈ మాట మాట్లాడినాడు, ఈ ఆజ్ఞ ఇచ్చినాడు, ఇగో ఇట్లా ఉండమన్నాడు, ఇట్లా చేయండి అని అన్నాడు అని చెప్పేసి ప్రజలందరికీ చెప్పినాడు. కానీ ఈ సందర్భానికి వచ్చేసరికి నిర్గమకాండము 17వ అధ్యాయం 14వ వచనానికి వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడంటే ఈ యుద్ధాన్ని మీరు ఏ విధంగా గెలిచినారో, ఏమేమి జరిగిందో, ఎవరెవరు పార్టిసిపేట్ చేసినారో ఆ సందర్భం అంతా కూడా నువ్వేం చేయాలంటే ఒక గ్రంథంలో రాయి. గ్రంథంలో రాసి ఏమి అంటే కేవలం యెహోషువకు మాత్రమే వినిపించు. నాకు అర్థమైన సంగతి ఏంటి అంటే నాకు తెలిసి మోషే ఏమని ప్రార్థన చేసినాడో ఆ ప్రార్థన ఈ యొక్క యెహోషువకు నేర్పించినాడేమో అని నేను అనుకుంటున్నాను. మోషే ఏమని ప్రార్థన చేస్తే మనకు అంత గొప్ప విజయం వచ్చింది అనే సంగతి ఆ యొక్క బహుశా మోషే ఆ యొక్క యెహోషువకు నేర్పించాడు. సో మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే యెహోషువ సేవ ఎట్లా నేర్చుకున్నాడు, యెహోషువ దేవుని పరిచర్య ఎట్లా నేర్చుకున్నాడు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ పరిచర్యని కొనసాగించేది ఎవరు అనే సంగతి యెహోషువ మోషే దగ్గర చూసి అన్నీ నేర్చుకున్నాడు. సో కాబట్టి మోషే దగ్గర యెహోషువ నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి.
కేవలం గమనించినాడు అంతే. మోషే ఎంత విధేయుడుగా ఉన్నాడు గమనించినాడు. మోషే ఎంత సాత్వికుడుగా ఉన్నాడు గమనించినాడు. మోషే ఏ విధంగా ప్రజలతో మాట్లాడుతున్నాడు గమనించినాడు. మోషే ఏ విధంగా ఆయన ప్రజలకు నడిపిస్తున్నాడు గమనించినాడు. మోషే ఏ విధంగా కొండపైకి వెళ్తున్నాడు, ఏ విధంగా కొండ మీద నుంచి దిగుతున్నాడు. కొండపైకి వెళ్తున్నప్పుడు ఆయన మొహం ఎట్లుంది, కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖంలో మెరుపెట్టు వస్తుంది, ఆయన ముఖంలో కనెక్ట్ వస్తుంది, దేవుని మహిమ ఎట్లా కనబడుతుంది ఆయన ముఖంలో. అవన్నీ యెహోషువ దగ్గర నుండి గమనించినాడు. సో ఇవన్నీ గమనించిన తర్వాత ఇక్కడ ఈ వచనంలో దేవుడు ఏం చేసినాడు అంటే యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు అనే సంగతి నువ్వు నేను. సో కాబట్టి యెహోషువ ఈ యొక్క మోషే దగ్గర నేర్చుకున్న సంగతులు చాలా మనము చూస్తాం. చాలా సంగతులు ఉన్నాయి మన దగ్గర. మంచి మాట లేదు, మోషే ప్రార్థించగా మన్నా కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నా కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో సూచక్రియలు చేసినాడు. ఈ సంగతులన్నీ ఎవరు గమనిస్తున్నారు? ప్రజలందరూ చాలా మంది గమనించినారు, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ యెహోషువ మాత్రం ఈ సంగతులన్నీ గమనించి చాలా విషయాలు ఆయన నేర్చుకున్నాడు. సో ఇప్పుడు ఆత్మీయంగా నువ్వు నేను దేవుని మందిరానికి వచ్చి ఏం నేర్చుకుంటున్నాము అనేది క్వశ్చన్ మార్క్. పెద్ద ప్రశ్న ఇదే, అండ్ పెద్ద సమస్య కూడా ఇదే. నేనేమి నేర్చుకోలేదు, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా నేనేమీ నేర్చుకోలేదు, అట్లనే ఉన్నా. ఏదో ఇక్కడ కూర్చున్నంతసేపు వాక్యం వింటున్నాను, అడుగు బయట పెట్టగానే ఏ వాక్యం వినమో మర్చిపోయి ఏం లోపం. సో కాబట్టి యెహోషువ ఏం చేసినాడంటే చాలా విషయాలు నేర్చుకున్నాడు. యెహోవా స్వరం వినుట ఎట్లా అనే సంగతి కూడా ఈ యొక్క యెహోషువ నేర్చుకున్నాడు. దాని తర్వాత అసలు మోషే పరిచర్యని ఎట్లా చేస్తున్నాడు, ప్రజలతో ఎట్లా డీలింగ్ చేస్తున్నాడు, ప్రజలతో ఎట్లా మాట్లాడుతున్నాడు, ప్రజలతో ఎట్లా సంధిస్తున్నాడు, ప్రజల దగ్గరికి ఎట్లా వెళ్తున్నాడు, ఏ సమస్య వస్తే ఎట్లా పరిష్కరిస్తున్నాడు, అవన్నీ యెహోషువ చాలా జాగ్రత్తగా గమనించి ఏమంటే చాలా విషయాలు ఆయన నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేసినాడు అంటే ఆయనని నెక్స్ట్ పరిచారకుడుగా దేవుడు ఎన్నుకున్నట్టు మనం దేవుడి వాక్యంలో చూస్తాం. చూడండి, సంఖ్యాకాండము 27:15. సంఖ్యాకాండము 27:15. నంబర్స్ 27:15. మోషే యెహోషువతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకున్నట్లు ఈ సమాజం మీద ఒక నీతి. అతడు వారి ఎదుట వచ్చుచూ పోచుచూ నుండి వారికి నాయకుడుగా ఉండునట్లు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడను ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ. ఈ యొక్క నూను కుమారుడైన యెహోషువ ఎవరంట? ఆత్మను పొందిన, ఆత్మానుసారుడైన వ్యక్తి అనే సంగతి నువ్వు నీ దగ్గర చూస్తున్నావు. సో దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడు. నెక్స్ట్ ఈ పరిచర్యని ముందుకి నడిపించే వ్యక్తి ఎవరు అని అంటే యెహోషువ అనే సంగతి ఇక్కడ మనము చూసినాం. సో ఈ యొక్క మొదటి అధ్యాయం లేకపోతే యెహోషువ పుస్తకాన్ని మొత్తాన్ని మనం 4 భాగాలుగా విభజిస్తాం. సో మొదటి 5 అధ్యాయాలు, బుక్ ఆఫ్ జాషువా ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. మొదటి 5 పుస్తకాలు ఏమి అంటే ఎంటరింగ్ ఇంటూ ద ప్రామిస్డ్ ల్యాండ్,
వాగ్దాన దేశంలో ప్రవేశించుట, ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించుట, ఎంటరింగ్ ఇంటు ద ప్రామిస్డ్ ల్యాండ్. దాని తర్వాత 6వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఇన్హెరిటింగ్ లేకపోతే కాంకరింగ్ ద ప్రామిస్డ్ ల్యాండ్, ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటాం. దాని తర్వాత 13వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు ఏమి అంటే డివైడింగ్ ద ప్రామిస్డ్ ల్యాండ్, ఆ యొక్క వాగ్దాన దేశాన్ని ఏం చేసుకుంటున్నారు, వాళ్ళు పంచుకుంటున్నారు. 23, 24 అధ్యాయాలు యెహోషువ యొక్క ఆఖరి మాటల్ని మనం అక్కడ చూస్తాం. సో 4 భాగాలుగా ఈ యొక్క అధ్యాయాన్ని ఈ యొక్క పుస్తకాన్ని మనం డివైడ్ చేసాం. సో ప్రామిస్డ్ ల్యాండ్, వాగ్దాన దేశము అంటే శారీరకంగా ఆ రోజు ఉన్న ప్రజలకి ఏమి అంటే ఆ యొక్క కానాను దేశము అనేది వాళ్ళకు వాగ్దాన దేశము. నీకు నాకు వాగ్దాన దేశం ఏంటి అంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అనేది మన యొక్క దేవుడు మనకు వాగ్దానం చేసిన దేశము. కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును. ఆ నిత్య జీవం ఇవ్వడం అనేది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. ఆ నిత్య జీవం అనేది వాగ్దాన దేశం. సరే, ఈ యొక్క వాగ్దాన దేశాన్ని 3 రకాలుగా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 3 రకాలుగా మనం ఆ వాగ్దాన దేశాన్ని చూడొచ్చు. ఒకటి, మొదటి 5 అధ్యాయాలు మనం ఏం చూసినాము అంటే ఎంటరింగ్ ఇంటు ద ప్రామిస్డ్ ల్యాండ్, పరలోక రాజ్యంలో ప్రవేశించుట. నువ్వు నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అనేది దేవుని యొక్క కోరిక. అందుకే మనకు ఈ యొక్క వాక్యము, అందుకే మనకు ఈ యొక్క సంఘము, అందుకే మనకు ఈ యొక్క వార కార్యక్రమాలు, అందుకే మనకు ఈ యొక్క ఏంటి అంటే సంఘ పరిచర్య అనేది దేవుడు మనకు ఇచ్చినాడు. ఒకటి, మొదటి 5 అధ్యాయాలు ఎంటరింగ్ ఇంటు ద ప్రామిస్డ్ ల్యాండ్ అని చూసినాం. దాని తర్వాత 6వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటారు. వాళ్ళ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఎన్నో యుద్ధాలు వాళ్ళ మధ్యలోకి వస్తాయి, ఎంతో మంది శత్రువులు వస్తారు. ఆ శత్రువులందరినీ వాళ్ళు ఓడించేసి ఏమంటే ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువు వారి కోరిక ఏంటి అంటే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని నువ్వు నేను కూడా స్వతంత్రించుకోవాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉన్నాడు పేగునస్తుడు. ఆయన పరిగెత్తుకుంటూ యేసు దగ్గరికి వచ్చి నిత్య జీవాన్ని నేను స్వతంత్రించుకోవాలంటే నేను ఏం చెయ్యాలి అని అడిగాడు. ఆ ధర్మకుడు ఏం చేస్తాడంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు. సో మనం కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. ఏదో పరలోక రాజ్యంలో ప్రవేశించినాడు అంటే సరిపోదు, ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్రామిస్డ్ ల్యాండ్, డివైడింగ్ ఆఫ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. 13వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు ఆ యొక్క వాగ్దాన దేశాన్ని వాళ్ళు పంచుకున్నారు. 12 గోత్రముల వాళ్ళు అందరికీ యెహోషువ ఏం చేసినాడు అంటే పంచేసినాడు ఆ వాగ్దాన దేశం. సో యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనందరి విషయమై మంచి మాట చెప్పినాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యేసు ఏం చేస్తున్నాడంటే మనకు స్థలము సిద్ధపరుస్తున్నాడు. ఆ ఎవరెవరి కొరకు ఏ ఏ స్థలాన్ని అయితే దేవుడు సిద్ధపరిచినాడో ఆ స్థలాలన్నింటినీ కూడా రేపు యేసు ఏం చేస్తాడంటే మనకి డివైడ్ చేయలేదు. మన స్థలాలు మనకి విభజించి ఇచ్చేస్తాడు. ఎవరి స్థలం వాళ్ళకి, ఎవరి పరిచర్యను బట్టి, ఎవరి విశ్వాసాన్ని బట్టి, ఎవరి సమర్పణను బట్టి, ఎవరి ఫలితాన్ని బట్టి వాళ్ళకి ఈ దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఈ యొక్క ఆ యొక్క వాగ్దాన దేశం పరలోక రాజ్యాన్ని మనకి ఏమి అంటే ఆయన పంచి అర్థమవుతుందండి. వాక్యాన్ని అర్థం చేసుకునే విధానం కూడా ఇదే. ఇట్లనే వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని పాత నిబంధన మనకి ఎందుకు ఉంది, అది అవసరం లేదు కదా, అందులో ఉన్నది నాకు ఎట్లా వర్తిస్తుంది అని మనము అనడానికి వీలు. సో యెహోషువ పుస్తకాన్ని 4 భాగాలుగా మనము విభజించాము. సో మొదటి అధ్యాయం, ఇప్పుడు మొదటి అధ్యాయానికి వచ్చినాము. ఈ యొక్క మొదటి అధ్యాయాన్ని మనం ఏం చేస్తామంటే 2 భాగాలుగా విభజిస్తాము. యెహోషువ పుస్తకము మొదటి అధ్యాయాన్ని 2 భాగాలుగా మనము విభజిస్తాము. మొదటి 9 వచనాలు ఏమి అంటే గాడ్స్ కమిషనింగ్ టు జాషువా. దేవుడు యెహోషువని ఏం చేస్తున్నాడు అంటే యెహోషువని సిద్ధపరుస్తున్నాడు, యెహోషువని చెప్తున్నాడు ఏ విధంగా జరగాలి. కొన్ని వార్నింగ్స్, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే ఎంకరేజ్మెంట్ అనేది దేవుడు యెహోషువని చేస్తున్నాడు. మొదటి 9 వచనాలలో అదే చూస్తాం. ద లార్డ్ ఈస్ ఎంకరేజింగ్ us. సో దేవుని మందిరానికి వచ్చిన నిన్ను నన్ను కూడా ఎప్పుడైనా సరే యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని నిరుత్సాహపరచనే పరచడు. ఆల్వేస్ మనల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు. ఈ దేవుడు మనల్ని ప్రోత్సాహపరుస్తూనే ఉంటాడు. నువ్వు ఇక్కడికి రా, ఇక్కడే ఉండు, ఇక్కడే
ఇక్కడే స్థిరంగా ఉండు, వాక్యం నేర్చుకో, పాలన నేర్చుకో, మంచిగా పరిచర్య నేర్చుకో, నీ బలం ఏందో తెలుసుకో, నా ఇంట్లో పని చెయ్యు అని దేవుడు ఆల్వేస్ మనల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు. సో 10వ వచనం నుండి ఆఖరి వచనం అంటే 18వ వచనం వరకు ఏమి అంటే యెహోషువ ప్రజల్ని సిద్ధం చేస్తాడు. దేని కొరకు సిద్ధం చేస్తాడు అంటే ఆ యొక్క వాగ్దాన దేశంలో మనం ప్రవేశించాలి. నెక్స్ట్ ఆ యొక్క వాగ్దాన దేశంలో మనం ప్రవేశించాలి కాబట్టి ఆ యొక్క దేశంలోకి ఏమి అంటే మనం వెళ్ళాలి. యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్, మీ అంతా మీరు సిద్ధపడండి అనే సంగతి అక్కడ మనము చూస్తాం. సో కాబట్టి ఈ యొక్క మొదటి అధ్యాయంలో కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఏంటో చూసుకొని మనం యొక్క కూడుకను పోచుతాం. చూడండి 3వ వచనం, మొదటి యెహోషువ మొదటి అధ్యాయము 3వ వచనం, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను, ల్యాండ్ ఆఫ్ ప్రామిస్ అని అంటారు. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను ఏం చేస్తానంటే మీకు ఇచ్చేస్తాను. ఈ కానాను దేశంలో మీరు ఎక్కడైనా అడుగు పెట్టేసేయండి. ఆ కొండలు మీయే, ఆ గుట్టలు మీయే, ఆ లోయలు మీయే, ఆ వంతెనలు మీయే, అన్నీ మీయే. సో దీన్ని ఏమంటాము అంటే ల్యాండ్ ఆఫ్ ప్రామిస్ అని అంటారు. 5వ వచనం, యెహోషువ మొదటి అధ్యాయంలో కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఆ యొక్క వాగ్దానాలు చూస్తున్నాం. అందులో ఒక వాగ్దానం ఏంటి అంటే ల్యాండ్ ఆఫ్ ప్రామిస్ అని మనం చూసినాం. దాని తర్వాత 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయున్నట్లు నీకును తోడయుండును. సో వర్డ్ ఆఫ్ ప్రామిస్, దేవుని యొక్క వాక్కు ఏమి అంటే నువ్వు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేడు. మరి మీరు న్యూస్ చూస్తున్నారో చూడట్లేదు కానీ నిజంగా ఆ ఇజ్రాయెల్ దేశం మీదకి ఎన్ని దేశాలు యుద్ధం మీద వస్తున్నాయో కదా. ఆ దేశానికి చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాలన్నీ కూడా ఏం చేస్తున్నారు అంటే ఆ ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా చేస్తాము, నాశనం చేస్తాము అని ఒకే పట్టుబట్టినారు. వాళ్ళకు తెలియని సంగతి మనకు తెలిసిన సంగతి ఏంటి అంటే ఇది 5వ వచనం చదవండి, మీకు అర్థమైంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చదవండి, మీకు అర్థమైంది. నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మానవుడు కూడా అంత ఈ రోజు ఇజ్రాయెల్ ఎందుకు అంత పవర్ఫుల్ కంట్రీ అంటే ఈ వచనమే కారణం. ఆ దేశంలో ఈ రోజు వాళ్ళు ఆ దేశంలో అక్కడ ఉన్నారు అంటే వాళ్ళు పంచుకున్న దేశం, వాళ్ళ గురించి కూడా చదువుతుంది. ఈ దేశాన్ని వాళ్ళు ఆ రోజు యెహోషువ వాళ్ళకి ఈ దేశానికి పంచినాడు, వాళ్ళే ఇప్పుడు అక్కడ ఉన్నారు. నువ్వు బ్రతుకు దినములన్నిటిలో ఏ మానవుడు కూడా నీ ఎదుట నిలవదు, నీ ఎదుట ఎవ్వరు కూడా నిలవదు. దేవుడు వాగ్దానం చేసేటాడు వాళ్ళు, అందుకే వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. నీకు నాకే అటువంటి ధైర్యం అనేది లేదు. మనమే కొంచెం శ్రమ వచ్చింది, కొంచెం ఇబ్బంది వచ్చింది, కొంచెం కష్టం వచ్చింది, కొంచెం కష్టం వచ్చిందంటే వాయమని ఏడుస్తాం, మూలుగుతాం. ఆ న్యూస్ చూసుకుంటేనే కొన్ని సందర్భాల్లో భయపెట్టుంటుంది. ఆ బాంబులు ఎట్లున్నాయో చూపిస్తున్నాడు, అని ఆ యొక్క ఏరోప్లేన్లు ఎట్లున్నాయో చూపిస్తున్నాడు. అది ఎంత రోజు పోతుంది, ఎంత భయంకరంగా చూస్తూనే. కానీ వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారండి. ఏ క్షణాన ఏ బాంబు వచ్చి పడుతుందో వాళ్ళకి తెలియదు, అయినా సరే వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. మనం కూడా అట్లనే ఉండాలి. అందుకే అక్కడ నెక్స్ట్ వాగ్దానం కూడా అది చూడండి. 6వ వచనం, 3వ వచనం చూసినాము ల్యాండ్ ఆఫ్ ప్రామిస్. దాని తర్వాత 5వ వచనం చూసినాము వర్డ్ ఆఫ్ ప్రామిస్, దేవుని వాక్యం, దేవుని వాగ్దానం. 6వ వచనం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నువ్వు ఓత్ ఆఫ్ ప్రామిస్. దేవుడు వాళ్ళతో శపథం చేసినాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. సో కాబట్టి ఈ వాగ్దానాలు ఈరోజు మనకు కూడా వర్తిస్తాయి. కేవలం యెహోషువకు, లేకపోతే ఆ కాలంలో ఉన్న వాళ్ళకు, లేకపోతే ఇప్పుడున్న ఇజ్రాయెల్ వాళ్ళకు కాదు. ఈ వాగ్దానాలు మనకు కూడా వర్తిస్తాయండి. ఈ దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు అసలు కానే కాదు. సో 3వ వచనంలో చూసినాము ల్యాండ్ ఆఫ్ ప్రామిస్, 5వ వచనంలో చూసినాము వర్డ్ ఆఫ్ ప్రామిస్, 6వ వచనంలో చూసినాము ఓత్ ఆఫ్ ప్రామిస్. 7వ వచనంలో ఏముందంటే చూడండి, అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు
నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. బహుధైర్యంగా ఉండి ఏం చేయాలి అంటే, నా సేవకుడైన మోషే నీకు ఏమేమి ఆజ్ఞాపించినాడో వాటన్నిటినీ నువ్వు చేయడానికి బహు జాగ్రత్తగా పడాలా అనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. సో బహుధైర్యంగా ఉంది. సో ఏమంటే దేవుడు ధైర్యాన్ని, మీరు ధైర్యంగా ఉండండి, మీరు నిస్పృహ పడొద్దు, ఏమంటే డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, నిరుత్సాహపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ధైర్యంగా ఉంటే ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉంటారు. నువ్వు ధైర్యంగా ఉంటే నీ వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా నీకు సపోర్ట్ చేస్తారు. నువ్వే ధైర్యంగా లేకపోతే చాలా ఇబ్బంది అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది అనే సంగతి ఇక్కడ మనము చూస్తాం. సో దాన్ని ప్రాస్పెక్ట్ ఆఫ్ ప్రామిస్ అని అంటాం. సరే, 8వ వచనం నేను చదువుతున్నాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పుకోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించను. సక్సెస్ ఆఫ్ ప్రామిస్ అని అన్నాము. ఏం చూస్తున్నాము అంటే, ఈ మొదటి 9 వచనాలు మనం చదివినాము. ఆ మొదటి 9 వచనాలలో దేవుడు కొన్ని వాగ్దానాలు చేసినాడు. ఈ వాగ్దానాలలో సో ఇప్పుడు 8వ వచనం మనం చదివినాము. ఆ వచనంలో ఏమిటి అంటే సక్సెస్ ఆఫ్ ప్రామిస్. ఈ యొక్క దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించడం, దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించడం, దేవుని ధర్మశాస్త్రంలో ఉన్నదాని ప్రకారం నడుచుకుంటే ఏమి అంటే దో షడ్ హ్యావ్ షూర్ సక్సెస్. నువ్వు ఏ పని చేసినా సరే ఆ పనిలో నువ్వు సక్సెస్ అవుతావు. ఫెయిల్యూర్ అనేది నీ జీవితంలో అసలు ఉండనే ఉండదు. నీ పరిచర్యలో ఫెయిల్యూర్ అనేది అసలు ఉండనే ఉండదు. నీ చదువులో ఫెయిల్యూర్ అనేది ఉండదు. నీ పనిలో ఫెయిల్యూర్ అనేది ఉండదు. నీకు నష్టం అనేది అసలు కలగనే కలగదు. ఇక్కడ చాలా మంచి వాక్యం ఉంది. ఏమి అంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు బోధించుట తప్పిపోకూడదు, దాంట్లో వ్రాయబడ్డవన్నీ కూడా అనుసరించి నడిచి వాటి ప్రకారం చేయాలి. చేస్తే ఏమి అంటే మనకు వీ విల్ హ్యావ్ షూర్ సక్సెస్ అండి. నేను ఏ పని చేసినా సరే ఆ పని సక్సెస్ అవుతుంది. ఎంత గొప్ప సంతోషం ఇది. నేను ఏ పని చేసినా సరే అది సక్సెస్ అవుతుంది అంటే ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది. సో కాబట్టి ఈ వాగ్దానాలన్నీ మనకు కూడా ఏమి అంటే వర్తిస్తాయి అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకటి చూసినాము ల్యాండ్ ఆఫ్ ప్రామిస్, రెండోది చూసినాము వర్డ్ ఆఫ్ ప్రామిస్, మూడోది చూసినాము ఓత్ ఆఫ్ ప్రామిస్, నాలుగోది ప్రాస్పెక్ట్ ఆఫ్ ప్రామిస్, ఐదోది సక్సెస్ ఆఫ్ ప్రామిస్, 9వ వచనం 6 జాయ్ ఆఫ్ ప్రామిస్ అని ఉంటుంది. 9వ వచనం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఇన్ని పర్యాయములు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నేను నీతోనే ఉంటాను, నేను నీతోనే ఉంటాను, నేను ఎక్కడికి విడిచిపెట్టలేదు, నీ చెయ్యి అసలు నేను విడిచిపెట్టలేదు, నేను పక్షపాతం చూపే దేవుడిని కాదు, మోషేతో ఉన్నాను, నీతో కూడా ఉంటాను. సో దేవుడు మనతో ఉన్నాడు అంటే ఎంత గొప్ప సంతోషం అండి, ఎంత గొప్ప ఆనందం ఇది. మన పక్షాన ఆయననే పోరాడి ఆయనే గెలుస్తున్నాడు, ఆయన యుద్ధం చేసి గెలుస్తున్నాడు. ఆ గెలుపుకి మనల్ని ఏం చేసినాడు అంటే ఆ క్రెడిట్ మనకి ఇచ్చినాడు. సో కాబట్టి జాయ్ ఆఫ్ ప్రామిస్, దేవుడు నాతోనే ఉన్నాడు, నేను ఏ పని చేసినా సరే ఈ యొక్క దేవుడు నాతోనే ఉన్నాడు అనే సంగతి నిజంగా చాలా అద్భుతమైన సంతోషం. ఆఖరి వచనం 1:18 కమాండ్ ఆఫ్ ప్రామిస్. 1వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తున్నాం. నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నుండు, నీవు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకొనవలెనని యెహోషువకు ఉద్దానం ఇచ్చాడు. యెహోషువకి దేవుడు నిజంగా ఎంత అధికారం ఇచ్చిందంటే, నీ మాట ఎవరైతే వినరో వాళ్ళందరూ మరణశిక్ష పొందుతారు. నువ్వు మాత్రం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. కమాండ్ ఆఫ్ ప్రామిస్ అని అంటాం. 7 రకాల వాగ్దానాలు ఇక్కడ మనకు చూసినాం. సో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 5వ వచనం అనేది నా వ్యక్తిగత వాగ్దానం. ఈ సంవత్సరం 5వ వచనం నా వాగ్దానం. ఈ యెహోషువ 1వ అధ్యాయము 5వ వచనం ఈ సంవత్సరం నా వాగ్దానం, నా వ్యక్తిగత వాగ్దానం. నీవు బ్రతుకు దినములన్నిటిలో
ఏ మానవుడు కూడా నీ ఎంత నిలవలేడు. సరే, ఈ వాగ్దానం నాకు వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే వాగ్దానం మీకు వచ్చింది అనుకోండి, మీకేంటుంటుంది? నువ్వు బ్రతికే దినంలో నీ ఎంత ఎవ్వరు నిలవరు. నీ శత్రువులు ఎవ్వరున్నా సరే, నీ బంధువులు ఎవ్వరున్నా సరే, నీకు ఇంటి చుట్టుపక్కల శత్రువులు ఉన్నా, బంధువులలో శత్రువులు ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఎవరున్నా నిలవలేదు. ఎంత సంతోషంగా ఉంటుంది కదా. సో కాబట్టి దేవుడి పరిచయం చేస్తుంటే నాకైతే చాలా అసలు కొన్ని సంఘాలలో పరిస్థితులు చూస్తుంటే ఈ సంఘానికి మళ్ళీ రావద్దు అని అనిపిస్తుంది. అంత భయంకరంగా ఉంటుంది. ఒక చర్చికి పరిచయకి పోయినాము, బల్ల మీరే డిస్ట్రిబ్యూట్ చేయండి అని అన్నారు వాళ్ళు. ఆ యొక్క బల్ల రొట్టె విరుస్తుంది. ఆ బల్ల రొట్టె లోపల నుంచి వెంట్రుకలు వచ్చినాయి. అయితే ఆ బల్లని ఎవరో సిస్టర్ ప్రిపేర్ చేసినట్టు ఆమె వెంట్రుకలు వచ్చింది, దీంట్లో పెద్ద ఉందండి. ఆ బల్ల రొట్టె మొత్తం విరిచేసిన తర్వాత ఆ వెంట్రుకలు తీసి మళ్ళీ పక్కనున్న బ్రదర్కి, ఆ బల్ల డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చిన బ్రదర్కి ఇచ్చేసిన. అది చూడంగానే అసలు భరించలేదు వచ్చింది. నా కోపాన్ని నేను ఎట్లా కంట్రోల్ చేస్తున్నానో నాకే అర్థమైంది. అసలు ప్రతిష్ఠింపబడ్డ వస్తువులు అవి. యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరానికి సాదృశ్యమైన రొట్టె, యేసుక్రీస్తు ప్రభుల వారి ఏమి అంటే రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం. ఎంత నిర్లక్ష్యం కదా. దాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఎట్లా చేసినారు, దాని మీద పెట్టేటోళ్ళు చూడలేదా, మరి చేసేటోళ్ళు చూడలేరు, పెట్టేటోళ్ళు చూడలేరు, ఎవరు చేయలేరు. కొంచెం కూడా అసలు దేవుడు అంటే భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మాట వీళ్ళని మనం ఏం నేర్చుకుంటున్నాము, దేవుడి మందిరానికి వచ్చి మనము ఏం నేర్చుకుంటున్నాము. ఈరోజు టైం అయిపోయింది, నాకు ఇచ్చిన టైం అయిపోయింది. సో ఏం చేస్తాము అని అంటే, యెహోషువ ఏ విధంగా అయితే ఇన్ని విషయాలు నేర్చుకున్నాడో నెక్స్ట్ స్టడీలో అది చూస్తాం. నెక్స్ట్ బైబుల్ స్టడీలో యెహోషువ ఏమేమి నేర్చుకున్నాడు, దాని తర్వాత దాన్ని బట్టి దేవుడి వాక్యంలో మనమేం నేర్చుకోవాలి అనే సంగతి మనం చూడడానికి ప్రయత్నం అనేది చేస్తాం. సరే, 1వ అధ్యాయము 5వ వచనం నా వ్యక్తిగత వాగ్దానం. ప్రతి వాగ్దానానికి ఏముంటుంది అని అంటే ఒక షరతు అనేది ఉంటుంది. ఆ యొక్క షరతు ఏంటి అంటే 8వ వచనంలోనే ఉంటుంది. 1వ అధ్యాయము 8వ వచనము 2014 సంవత్సరం నుండి నేను పరిచయలో ఉన్నాను, దేవుడు వాడుకుంటున్నాడు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు 2024 అంటే కనుక 10 years. అసలు నేను చాలా విసిగిపోయినాను. అసలు ఆ సంఘంలో పరిస్థితులు కానీ, విశ్వాసుల ప్రవర్తన కానీ, అసలు మందిరంలో ఎట్లా కూర్చోవడం కూడా విశ్వాసం తెలియదు. చర్చ్ డిసిప్లినే తెలియదు. అసలు సంఘంలో ఒక క్రమం ఉంది, సంఘంలో ఒక క్రమశిక్షణ ఉంది, అది కూడా తెలియదు. ఇష్టం వచ్చినట్టు కూర్చుంటారు. అసలు సిస్టర్స్ అయితే వచ్చి కూర్చుంటారు కానీ వాళ్ళు నెట్టే కప్పుతారు. దే వోంట్ కవర్ దేర్ హెడ్స్. వాళ్ళ నెట్లు అక్కడే వదిలేస్తారు. మరి వాళ్ళకి ఎవరైనా ఇచ్చినారో లేదు. సిస్టర్స్ ఏమో మందిరానికి వచ్చినారు అంటే యూ షుడ్ కవర్ యువర్ హెడ్. కళ్ళు కప్పుకొని ఉండాలి. మనం దేవుడిని కనపరిస్తే దేవుడు మనల్ని కనపడతాడు. ఆ పరిస్థితులన్నీ చూసిన తర్వాత నేను పూర్తిగా విసిగిపోయినాను. అసలు ఎప్పుడో ఫోన్ చేసి చెప్పేద్దాం అనుకున్నాను, నాకు పరిచయం ఇవ్వకండి, నేను ఏ పరిచయం కూడా పిల్లలు, నాకు అసలు పరిచయం ఇవ్వదు, నేను గురువు వాక్యం పెట్టాను చెప్దాం అనుకున్నా కానీ చెప్పలేదు. ఈ సంవత్సరం ఏం వాగ్దానం వస్తుందో చూసి నేను ఏదో ఒకటి డిసిజన్ తీసుకుందామని అనుకున్నాను. ఈ వాగ్దానం చదవండి. ఇప్పుడు 8వ వచనం చదవండి. 1:8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును స్ట్రేట్ ఫార్వర్డ్ గా దేవుడు నాకు ఇచ్చిన ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు బోధించుట చదవండి. 1:8. ఒక్క నిమిషం నేను ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఏం ప్రార్థన చేసుకుంటున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు? ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించుట మానకు. స్ట్రేట్ కమాండ్మెంట్. దేవుడు నాకు ఇచ్చిన సూటి ఆజ్ఞ. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మాత్రం నువ్వు బోధించుట మానకు. ఇప్పుడు నేనేం చేయాలి? మానేయదు. ఒకవేళ మానేస్తే అక్కడ ఉన్న సక్సెస్ అనేది నాకు రాదు. సో నేను నమ్మింది ఏంటి అని అంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఒకటి బోధించాలా, దాని తర్వాత దాన్ని పాటించాలి.
దీన్ని పాటించాలి అని నేను ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాను. చిన్నగా ఉన్నప్పుడే నేను అంటే నాకు వెలిగింపు వచ్చిన తర్వాత అప్పుడు తీర్మానం తీసుకున్నాను, ఎట్లయినా సరే దేవుని చిత్తం చేయాలా, పరిస్థితులు ఎట్లున్నా సరే మనుషుల వైపు చూడొద్దు, ఏ వ్యక్తి వైపు కూడా చూడొద్దు, నేను దేవుడి వైపు చూస్తాను, ముందుకు సాగుతాను, ఈ వాక్యాన్ని అనుసరిస్తాను, అనుసరించి జీవిస్తాను, అనుసరించి నడుస్తాను. దేవుడు నాకు శక్తి ఇస్తాడు, ఆయన వాగ్దానంలో ఆయన నాతోనే ఉన్నాడు. ఈ అనుసరించి నడవడం నేను నేర్చుకున్నాను. కానీ ఈ సంవత్సరం ఇప్పటి నుండి దేవుడు నాకు ఇచ్చిన స్ట్రేట్ అదే వార్నింగ్ ఏంటి అంటే, కమాండ్మెంట్ ఏంటి అంటే, ఈ వాక్యాన్ని బోధించుట మానకు. సో కాబట్టి ఏమి అంటే, ఈ దేవుడు మనతోనే ఉన్నాడు. ఆయన చెప్పింది మనం చేస్తే ఏమంటే ఖచ్చితంగా ప్రతి నా పరిచర్యని దేవుడు సక్సెస్ చేస్తాడు అని ఆ వాగ్దానంలో సక్సెస్, నువ్వు ఏమి అంటే సక్సెస్ అవుతావు అని ఉన్నాడు. అందుకే ఏమి అంటే ఎవరు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తానే ఉన్నాను. ఇక నా అంతా నేను ఆ ప్రార్థన చేసుకుని మానేసినాను, దేవుడి వాక్యం అనేది బోధిస్తానే. సో నేను దినాన హెర్మోన్ ప్రార్థన మందిరం వాళ్ళు బైబిల్ పిలిచినారు, అక్కడికి వెళ్ళినాం. సో ఈరోజు ఇక్కడికి వచ్చినాను. సో ఏది ఏమైనా 2 months నేనే వస్తాను ఇప్పుడు. సో బైబిల్ స్టడీ మాత్రం చాలా మంచిగా ఉంటుంది. సో మీరు కూడా రండి, ఇతరులకు కూడా చెప్పండి. సో ఈ యొక్క యెహోషువ గ్రంథం అనేది నిజంగా ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో సక్సెస్ అవ్వాలి, నేను నా ఆత్మీయ జీవితంలో విజయవంతమైన ఆత్మీయ జీవితం జీవించడం అంటే ఎట్లా అనేది ఈ యెహోషువ పుస్తకం మనకు నేర్పిస్తుంది. సో కాబట్టి ఇతరులకు కూడా చెప్పండి, మీరు కూడా రండి, ఇతరులకు కూడా తీసుకొని రావాల్సిందిగా యేసు నామమున మనవి చేస్తాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం. దేవుడి వాక్యం ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారి నామమున నీకు వందనాలు. పరలోకపు తండ్రి, మరి మా యొక్క ఆత్మీయ జీవితాల కొరకు మీరు మాకు అనుగ్రహించిన ఒక వాక్యం స్తోత్రాలు. మా యొక్క ఆత్మీయ జీవితాల కొరకు మీరు అనుగ్రహించిన సంఘంకై, కాపర్లకై స్తోత్రాలు, బోధకులకై స్తోత్రాలు. పరలోకపు తండ్రి యెహోషువ జీవితాన్ని బట్టి స్తోత్రాలు. ఎంత విధేయత కలిగి ఉన్నాడు, ఆయన గమనించినాడు పరిచర్య ఎలా జరుగుతుంది, గమనించినాడు దేవునితో మాట్లాడడం ఎలా, గమనించినాడు ప్రార్థన చేయడం ఎలా, గమనించినాడు ప్రజలతో మాట్లాడడం ఎలా, గమనించినాడు విధేయుడుగా ఉన్నాడు, తగ్గించుకొని ఉన్నాడు, ఎవరిని ఎదురించి ఒక మాట లేదు, ఎవరి మీద కోపగించుకోలేదు. పరలోకపు తండ్రి, మరి యెహోషువ యుద్ధ నుండి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మాకైతే అన్ని కోపాలే ఉన్నాయి, దోషాలే ఉన్నాయి, పౌరుషాలే ఉన్నాయి. మా ఆత్మీయ జీవితాలు పూర్తిగా సర్వనాశనం అవ్వడానికి దగ్గరలో ఉన్నాయి. పరలోకపు తండ్రి, మరి ఆయన మీ ప్రజలు మీ ఇంటికి వచ్చినారు. మరి యెహోషువ మొదటి అధ్యాయంలో 7 రకాల వాగ్దానాలు మీరు మాకు ఇచ్చినారు. ఆ యొక్క వాగ్దానాలు చేసుకుంటున్నాం. పరలోకపు తండ్రి, మీ వాగ్దానాలు నమ్మదగినవి. మరి ఆయన మీరు యుగ సమాప్తి వరకు సదాకాలం మాతోనే ఉంటామని వాగ్దానం చేసినారు. మీరు మాతోనే ఉన్నారు, మా గురించి ఆలోచిస్తున్నారు, మా ఆత్మీయ జీవితాల గురించి ఆలోచిస్తున్నారు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు అనే మాటనే స్తుతిస్తున్నారు. పరలోకపు తండ్రి, మరి ఆయన మీ ప్రజల వాక్యం విన్నారు, వందనాలు. మరి ఆయన ఈ యొక్క స్టడీని మేము కూడా కంటిన్యూ చేసేలాగా చూపించండి. ఎన్నో విషయాలు మేము ఇక్కడ నేర్చుకునేలాగా సహాయం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రమలు వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు మరి ఆయన యెహోషువ ఏ విధంగా ప్రవర్తించినాడు, అమాలేకీయులతో యుద్ధం మరి ఆయన మోషే చేసి గెలిచినాడు అనే సంగతి యెహోషువ తెలుసుకున్నాడు. ప్రార్థనలోనే విజయం ఉంది అనే సంగతి ఆయన తెలుసుకున్నాడు. పరలోకపు తండ్రి, మరి నేను కూడా ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు, మరి ఆయన బైబిల్ స్టడీని నిర్లక్ష్యం చేయకూడదు, ఆదివారం ఆరాధనను నిర్లక్ష్యం చేయకూడదు, సంఘంలో జరిగే ప్రతి పనిని ఏ పనైనా సరే మేము నిర్లక్ష్యం చేయకుండా సహాయం చేసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ ప్రియుల హృదయాలలో వాక్యం వింటున్నాం, ఈ యొక్క వాక్యాన్ని పనిచేయవలసిందిగా కోరుకుంటున్నాం. మర్చిపోకుండా కరుణించండి, చూపించండి, సాతాన్ని ఎదుర్కోకుండా కాపాడండి. పరలోకపు తండ్రి, మరి మా సేవకుల కూడా ప్రార్థన చేస్తున్నాం. కొంత ట్రీట్మెంట్ జరిగింది, మరి ఆయన ఇంకా కొంత ట్రీట్మెంట్ మిగిలింది, ఇంకా నడుస్తుంది. మీ యొక్క పునరుత్థాన శిరశక్తి అనుగ్రహించండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. పరలోకపు తండ్రి, మరి తీసుకునే మెడిసిన్స్ని నిలిచి ఆచరించండి. ఆయన పరిచర్య చేస్తున్న కుటుంబ సభ్యులపై కూడా స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, ఓపిక, ఓర్పు, సహనంతో మరి ఆయన అన్ని పనులు మరి చేసుకునేలాగా సహాయం చేయండి. మరలా మీ యొక్క పరిచర్యలో మీ దాసులు మీరు వాడుతుంటారని నమ్మి స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, సంఘస్థులకు కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ఆయన మేము వెళ్తున్నాం, మాతో కూడా ఉండవలసిందిగా కోరుతున్నాం. పరలోకపు తండ్రి, మరి ఆయన సమస్యలలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. పరలోకపు తండ్రి, దినమంతా చేసిన వేలన్నిటినీ స్తుతిస్తూ
లోకంలో లోకస్తులతో కలిసిపోకుండా మా సాక్ష్యాన్ని మేము కాపాడుకుంటూ మా ప్రవర్తనను మేము కాపాడుకుంటూ ఎంతో భయభక్తులతో మేము జీవించేలాగా మాకు మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ భయంతో వణుకుతో ఈ యొక్క రక్షణ కొనసాగించేలాగా సహాయం చేయవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి అడిగిపోతున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్. బైబిల్ స్టడీ 7 o'clock కదా, 7 గంటలకి కదా బైబిల్ స్టడీ. సరే 7 గంటలకు రావడానికి ట్రై చేయండి. 7 గంటలకు వచ్చేటంటే 8, 8:10, 8:15 అయిపోతుంది. ఇంతసేపు కూడా ఉండాలి.